బండి భగీరథ్ కేసులో భిన్న వాదనలు గందరగోళానికి దారితీస్తున్నాయి. బండి భగీరథ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చట్టంపై గౌరవంతో తన కుమారుణ్ణి తానే పోలీసులకు అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అయితే ఆ ప్రకటన వచ్చిన కాసేపటికే భగీరథ్ను నార్సింగి వద్ద అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు దీన్ని కొట్టిపారేస్తూ కూడా అటు బండి సంజయ్ మరొక ప్రకటన కూడా మరొక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో బంధువుల సమక్షంలో ఇద్దరు లాయర్ల సమక్షంలో కూడా బండి భగీరథ్ను మేము స్టేషన్లో అప్పగించడం జరిగిందని చెప్పి కూడా మీడియా గ్రూప్ నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథ్ను న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించామని చెప్తూ ఉన్నారు బండి సంజయ్. ఇక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై మే 8న పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథ్ పై కేసు నమోదైంది. బండి భగీరథ్ను అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. చట్టం ముందు తన బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అని స్పష్టం చేశారు. అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అంటున్నారు. తమ అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని, వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్లో అప్పగిద్దామనుకున్నానని అన్నారు. లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలను వారి ముందుంచామని చెప్పుకొచ్చారు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పడంతో కూడా అందుకే కొంత జాప్యం జరిగింది అంటున్నారు. ఈ ఆలస్యానికి కారణం అదే అంటున్నారు. ఈ రోజు కూడా బెయిల్ వస్తుందనేటువంటి విషయాన్ని లాయర్లు చెప్తూ ఉన్నారని, అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో తాను తమ అబ్బాయిని తీసుకొచ్చి లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించానని బండి సంజయ్ అంటున్నారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతోనే తమ అబ్బాయిని విచారణకు పంపించానని బండి సంజయ్ తెలిపారు. ఇక బండి భగీరథ్ కేసులో భిన్న వాదనలు ప్రస్తుతం గందరగోళానికి దారితీస్తున్నాయి. లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుంటే పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి మాత్రం దానికి భిన్నమైన ప్రకటన ఇచ్చారు. భగీరథ్ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి చెప్తున్నారు. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ను పట్టుకున్నామన్నది సిపి వాదన. ఇక మరోవైపు ఎక్స్లో బండి సంజయ్ సంచలన పోస్ట్ చేశారు. భగీరథ్ అరెస్ట్ కాలేదన్నారు బండి సంజయ్. స్వయంగా పోలీసులు విచారణకు హాజరయ్యారని చెప్పారు. ఇక ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు భగీరథ్ వెళ్లారని బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. బండి భగీరథ్ మొత్తానికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథ్ను న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు బంధువులు. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై మే 8న పేట్ బషీరాబాద్ పిఎస్లో భగీరథ్ పై కేసు నమోదైంది. ఇక బండి భగీరథ్ను అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. బంధువుల లాయర్ల సమక్షంలో అప్పగించడం జరిగిందంటున్నారు. చట్టం ముందు తన బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. తమ అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని, వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయన్ను స్టేషన్లోనే అప్పగిద్దామనుకున్నానని అన్నారు. లాయర్లను సంప్రదించి తమ వద్దున్నటువంటి ఆధారాలను వారికి ముందుంచామంటూ చెప్పుకొచ్చారు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారని బండి సంజయ్ అన్నారు. అందుకే కొంత ఆలస్యం జరిగిందన్నారు. ఈ రోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెప్తున్నారని, అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే తాను తమ అబ్బాయిని తీసుకొచ్చి లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించానని బండి సంజయ్ అన్నారు. ఇక న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో తమ అబ్బాయిని విచారణకు పంపించానని బండి సంజయ్ తెలిపారు. ఇక బండి భగీరథ్ కేసులో భిన్న వాదనలు గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితి. లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబితే పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి మాత్రం దానికి భిన్నమైన ప్రకటన ఇచ్చారు. భగీరథ్ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి చెప్తున్నారు. నార్సింగిలోని
పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ను పట్టుకున్నామన్నది సిపి వాదన. మరోవైపు ఎక్స్లో బండి సంజయ్ సంచలన పోస్ట్ చేశారు. భగీరథ్ అరెస్ట్ కాలేదన్నారు బండి సంజయ్. సిపి చెప్పిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. స్వయంగా పోలీసులు విచారణకు హాజరయ్యారని బండి భగీరథ్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు భగీరథ్ వెళ్లారని బండి సంజయ్ మీడియా గ్రూప్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై మే 8న పేట్ బషీర్బాద్ పిఎస్లో భగీరథ్పై కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. బండి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా సిపి రమేష్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే చెప్పడం, అంతకుముందే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అదేంటంటే బండి భగీరథ్ను ఇద్దరు న్యాయవాదులు తమ బంధువులు సమక్షంలో కూడా భగీరథ్ను పోలీసులకు అప్పగించడం జరిగింది. చట్టంపై ఉన్న గౌరవంతో సోమవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే, అంటే దీనికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, తను ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నాడు. బట్ లాయర్లతో చర్చించి డెసిషన్స్ తీసుకుని కూడా ముందుగా చట్టంపై ఉన్న గౌరవంతో అప్పగించామని చెప్పి బండి సంజయ్ చెప్తున్నప్పటికీ ఆ వెనువెంటనే కొద్దిసేపటి క్రితమే కూడా సిపి రమేష్ రెడ్డి కొన్ని వార్తలు చెప్పడం జరిగింది. మేము అరెస్ట్ చేశామంటూ కూడా ఆయన చెప్తున్నారు. నార్సింగ్ వద్ద ఉన్నటువంటి పోలీస్ అకాడమీ దగ్గర కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశాం, దానికి సంబంధించి ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. అయితే సిపి చెప్పినటువంటి కొద్దిసేపటికి మరొక ప్రకటన అయితే వచ్చింది. బండి సంజయ్కి సంబంధించిన ఒక ప్రకటన అయితే వచ్చింది. అరెస్ట్ చేయడం తప్పు, అరెస్ట్ చేయడం కాదు, మేమే లాయర్ల సమక్షంలో కూడా అప్పగించామని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఒక గందరగోళ సందిగ్ధం అయితే ప్రస్తుతం ఏర్పడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అది లొంగుబాట అరెస్ట్ అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఇక ప్రస్తుతం అయితే బండి భగీరథ్ కేసులో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. చట్టంపై గౌరవంతో తన కుమారుణ్ణి తానే పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ చెప్తుంటే, లేదు నార్సింగ్ వద్ద అరెస్ట్ చేశామని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి ప్రకటించారు. ఇక బండి భగీరథ్ లొంగిపోయారా, అరెస్ట్ అయ్యారా అనేది ప్రస్తుతం సందిగ్ధంగా ఉన్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి సోమవారం ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో వేచి చూడాలి.